శుభమస్తు.co కమ్మవారి ప్రత్యేక వివాహ వేదిక. కమ్మనైన వివాహాలకు అమ్మలాంటి చిరునామా. ఓ మహర్షి నిర్ణయం ఎంతో మంది పేదలకు నాణ్యమైన వైద్యాన్ని అందేలా చేసింది. ఓ మహామనిషి వేసిన అడుగు క్యాన్సర్ రోగులకు ఊపిరిలూదింది. బతకడమే కష్టమైన పేదలకు ఉచిత వైద్యాన్ని అందిస్తోంది. క్యాన్సర్ కబళిస్తే చావే శరణ్యం అనుకునే వారికి నేనున్నానంటూ ఆపన్న హస్తం అందిస్తోంది ఆ ఆస్పత్రి. అదే బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్. ఆ ఆస్పత్రి రూపశిల్పి తెలుగు ప్రజల ఆరాధ్య దైవం, మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు. ఆయన ఆనాడు వేసిన ఆ ఒక్క అడుగు ఇప్పుడు విశ్వవ్యాప్తమైంది. కొన్ని లక్షల మందికి వైద్యం అందిస్తోంది. తన సతీమణి బసవతారకం క్యాన్సర్తో మరణించడంతో చలించిపోయారు పెద్దాయన. ఆ షాక్ నుంచి చాలా రోజులు కోలుకోలేదు. తన భార్య లాంటి పరిస్థితి ఎవ్వరికీ రావద్దని ఆనాడే ఆయన గట్టిగా నిర్ణయించుకున్నారు. ఆ వెంటనే ఓ ఆస్పత్రి నిర్మించాలి అని భావించారు. అనుకున్నదే తడువగా వేగంగా నిర్ణయాలు తీసుకుని బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. జూబ్లీహిల్స్ కు సమీపంలో దీనికోసం అనువైన స్థలాన్ని ఎంచుకున్నారు. ప్రస్తుత కేబీఆర్ పార్క్ ఎదురుగా ఆస్పత్రిని నిర్మించారు ఎన్టీఆర్. ఈ ఆస్పత్రి భవిష్యత్తులో ఎంతో మందికి మెరుగైన వైద్యం అందించాలి అని దృఢ సంకల్పంతో శంకుస్థాపన రోజే చాలా మందిని ఆహ్వానించారు ఎన్టీఆర్. దాతలు, సైంటిస్టులు, డాక్టర్ల సమక్షంలో ఈ మహాకార్యానికి శ్రీకారం చుట్టారు. ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆర్గనైజేషన్ సాయం కూడా తీసుకున్నారు. బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రిని 2000వ సంవత్సరం జూన్ 22న అప్పటి ప్రధాని వాజ్పేయి ప్రారంభించారు. అప్పటికే అన్నగారు మనకు దూరమయ్యారు, కానీ ఆయన కలల ఆస్పత్రి మాత్రం సాకారమైంది. అలా మొదలైన బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆస్పత్రి ఇప్పుడు అప్రతిహతంగా తన సేవలు అందిస్తోంది. శంకుస్థాపన రోజు అడవిలా కనిపించిన ఆ ప్రాంతం ఇప్పుడు జనారణ్యాన్ని తలపిస్తోంది. ఎంతో మంది పేదలకు మెరుగైన సేవలు అందిస్తోంది. అందుబాటు ధరల్లో క్యాన్సర్ రోగులకు వైద్యం అందించాలి అనే లక్ష్యంతో మొదలైన ఈ ఆస్పత్రి ఇప్పటికీ దాన్ని కొనసాగిస్తోంది. దాతల సాయంతో పేదలకు ఉచిత వైద్యాన్ని కూడా సమకూరుస్తోంది. ప్రస్తుతం 500 బెడ్స్తో తన సేవల్ని కొనసాగిస్తోంది. ఎలాంటి లాభాపేక్ష లేకుండా బసవతారకం ఆస్పత్రి ఎన్టీఆర్ కన్న కళ్లను సాకారం చేస్తోంది. కొద్ది రోజుల నుంచి న్యూరోపతి, ఆయుర్వేద మందులను కూడా అందిస్తోంది ఈ హాస్పిటల్. నాణ్యమైన సేవలను అందిస్తున్నందుకు గాను ఎన్నో అవార్డులు కూడా వచ్చాయి ఈ హాస్పిటల్కి. నేషనల్ అక్రిడియేషన్ బోర్డ్ ఫర్ హాస్పిటల్స్ అండ్ హెల్త్ కేర్, నేషనల్ అక్రిడియేషన్ బోర్డ్ ఫర్ టెస్టింగ్ అండ్ కాలిబ్రేషన్ ల్యాబొరేటరీస్ గుర్తింపును కూడా పొందింది. క్యాన్సర్కు సంబంధించిన ఎన్నో రకాల సర్జరీలు ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. కొలోరెక్టల్ సర్జరీ, ఎండోక్రైన్ సర్జరీ, ఎసోపీజియల్ సర్జరీ, గ్యాస్ట్రో ఇంటెస్టినల్ సర్జరీ, బోన్ సాఫ్ట్ టిష్యూస్, గైనక్ ఆంకాలజీ, ఇలా చాలా రకాల ఆపరేషన్లను ఇక్కడ వైద్యులు అందిస్తున్నారు. వైద్యం కోసం ఇక్కడికి వచ్చిన పేషెంట్ల నుంచి 150 రూపాయలు తీసుకుని రిజిస్ట్రేషన్ చేసుకుంటారు. ఇది వన్ టైం ఫీ. పేషెంట్కు ఓ మెడికల్ రికార్డ్ నంబర్ కేటాయిస్తారు. దీన్నే ఎంఆర్ నంబర్ అంటారు. ఇది యూనిక్ నంబర్. దీనిపైనే పేషెంట్కు సంబంధించిన మెడికల్ హిస్టరీని మొత్తం క్రోడీకరించి భద్రపరుస్తారు. అంటే మీరు ఆ నంబర్ చెబితే మీ ట్రీట్మెంట్, మీరు పడుతున్న ఇబ్బంది, అందుతున్న వైద్యం, ఇలా అన్ని వివరాలు మీ ముందుంటాయి. కన్సల్టేషన్ ఫీజు కూడా ఒక్కసారి చెల్లిస్తే నెల మొత్తం వ్యాలిడిటీ ఉంటుంది. ఇన్ పేషెంట్ అడ్మిషన్తో పాటు డే కేర్ ఫెసిలిటీ ఉంటుంది. పేషెంట్ పరిస్థితిని బట్టి డాక్టర్లే ఇది నిర్ణయిస్తారు. పేషెంట్ స్తోమతను బట్టి రూమ్ ఎంచుకునే వీలుంటుంది. ఇక పేషెంట్కి అందించే ఆహారం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటుంది బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి. ఎలాంటి ఇన్ఫెక్షన్ సోకకుండా బ్యాలెన్స్డ్ డైట్ ని ఇస్తారు. ఇక్కడ కిచెన్లో మాస్టర్లతో పాటు పనివారికి ప్రత్యేకమైన ట్రైనింగ్ ఇచ్చి ఉద్యోగంలోకి తీసుకుంటారు. ఎందుకంటే క్యాన్సర్ సోకిన పేషెంట్కు ఇన్ఫెక్షన్స్ చాలా త్వరగా వస్తాయని డాక్టర్లు చెబుతుంటారు. అందుకే ఫుడ్ విషయంలో చాలా కేర్ తీసుకుంటారు. పేషెంట్లకి, వారి బంధువులకి ధైర్యం చెప్పేందుకు ఎప్పటికప్పుడు కౌన్సిలింగ్ ఇస్తారు. దూర ప్రాంతాల నుంచి వచ్చే పేషెంట్లకి ట్రావెల్ అసిస్టెన్స్ కూడా అందుబాటులో ఉంటుంది. పేషెంట్లతో పాటు వారి కుటుంబ సభ్యుల నుంచి ఎప్పటికప్పుడు ఫీడ్బ్యాక్ తీసుకుంటారు. వారందించే సేవలను నిరంతరం మెరుగుపరుస్తూనే ఉంటారు. అందుకే బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి దేశంలో ప్రముఖ స్థానంలో నిలుస్తోంది. ఆంకాలజీలో ప్రముఖ డాక్టర్లుగా పేరొందిన వారితో ఇక్కడ మీటింగ్స్ జరుగుతూ ఉంటాయి. ఈ మీటింగ్స్కి దేశ విదేశాల నుంచి ఫేమస్ డాక్టర్లంతా వస్తూ ఉంటారు. వారి అనుభవాలను పంచుకుంటారు. దీంతో పేషెంట్లకు అందించే వైద్యం ఎప్పటికప్పుడు మెరుగవుతూ ఉంటుంది. పేషెంట్లు ఫిట్గా ఉండేందుకు యాడ్ లైఫ్ పేరుతో యోగా, వ్యాయామం లాంటివి చేయిస్తూ ఉంటారు.
నిరుపేదలకు ఉచిత వైద్యంతో పాటు కొంతమేర స్తోమత కలిగిన వారికి అందుబాటు ధరల్లో వైద్యం అందించడమే బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి స్పెషాలిటీ. అందుకే దేశంలోనే దీనికి ప్రత్యేక పేరుంది. ఇక్కడ వైద్యం చేయించుకునేందుకు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశం నలుమూలల నుంచి పేషెంట్లు వస్తూ ఉంటారు. ఆసియా, ఆఫ్రికా ఖండాల్లోని చాలా దేశాల నుంచి కూడా పేషెంట్లు ఇక్కడికి వస్తారు. క్యాన్సర్ను ముందే గుర్తించగలిగిన వారు, కోలుకుని ప్రశాంతంగా కొత్త జీవితం ప్రారంభించిన వారు వేలల్లో ఉంటారు. చాలా మంది క్యాన్సర్ పేషెంట్లకి బసవతారకం ఆసుపత్రి మరో జన్మను ప్రసాదిస్తుంది అని చెబుతూ ఉంటారు. ఇక అన్న ఎన్టీఆర్ కన్న కలలకు చాలా మందే తోడు నిలిచారు. ఆసుపత్రి నిర్మాణానికి, ఆ తర్వాత ట్రస్ట్ ముందుకు నడిచేందుకు తమ వంతు సాయం అందించారు. దొరాబ్జీ టాటా ట్రస్ట్, డాక్టర్ తులసీదేవి అండ్ డాక్టర్ రాఘవరావు పోలవరపు, రోటరీ క్లబ్ ఇంటర్నేషనల్, జీవీకే ఫౌండేషన్, ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆర్గనైజేషన్ USA, డాక్టర్ సుభద్ర అండ్ డాక్టర్ దత్తాత్రేయుడు నోరి, జీవి కృష్ణారెడ్డి, శ్రీమతి కస్తూరి అండ్ మిస్టర్ ప్రసాదరావు, కిర్లోస్క్ థెరాట్రానిక్, నామ నాగేశ్వరరావు, పెన్నా సిమెంట్ ఇండస్ట్రీస్ లిమిటెడ్, రోటరీ క్లబ్ ఆఫ్ సికింద్రాబాద్, శ్రీమతి సాధన అండ్ డాక్టర్ మల్లారెడ్డి పైళ్ల, తానా ఫౌండేషన్, ఆంధ్ర బ్యాంక్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, కాకినాడ సీపోర్ట్, రేఖా రాజశేఖర్ ఫౌండేషన్, ప్రోలోఫిక్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, దివ్యశక్తి ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, LIC గోల్డెన్ జూబ్లీ ఫౌండేషన్ తదితర కంపెనీలు, సంస్థల నుంచి బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రికి భారీగా విరాళాలు కూడా వచ్చాయి. ఈ నిధులు, ఎన్టీఆర్ ముందు చూపుతో ఈ ఆసుపత్రి ఎంతో మందికి ప్రాణం పోస్తోంది. అన్న ఎన్టీఆర్ ఏ సదుద్దేశంతో ఈ ఆసుపత్రిని ప్రారంభించారో అదే లక్ష్యంతో దీన్ని ముందుకు నడుపుతున్నారు సినీ హీరో, టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ. ఎన్టీఆర్ నటనకే కాదు, ఆయన సామాజిక సేవకు నిజమైన వారసుడిగా నిలిచారు. ప్రస్తుతం బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి ట్రస్ట్ బోర్డుకు చైర్మన్ గా వ్యవహరిస్తున్నారు బాలయ్య. ఈ హాస్పిటల్ అభివృద్ధి కోసం తన సొంత డబ్బును కూడా ఎంతో ఖర్చు పెట్టారు. దేశ విదేశాల్లో పర్యటించి నిధులను కూడా సమకూరుస్తున్నారు. ఆయన లక్ష్యం ఒక్కటే, తన తండ్రి కన్న కళ్ళను నిజం చేయాలి. డబ్బు లేదనే బాధతో ఏ క్యాన్సర్ రోగి కూడా చనిపోకూడదు. అయ్యా, నాకు ఆపద ఉందని ఎవరు క్యాన్సర్ ఆసుపత్రికి వచ్చినా వైద్యం అందిస్తున్నారు బాలకృష్ణ. సినీ, రాజకీయ జీవితంలో ఎంత బిజీగా ఉన్నా ఈ ఆసుపత్రికి అధిక ప్రాధాన్యత ఇస్తారు. ప్రతి ఏటా తన పుట్టినరోజు నాడు ఖచ్చితంగా ఆసుపత్రిలోనే గడుపుతారు. పేషెంట్లతో మాట్లాడతారు, వారికి ధైర్యం చెబుతారు. కొద్ది రోజుల కిందటే ఏపీ రాజధాని అమరావతిలోనూ ఈ ఆసుపత్రి నిర్మాణానికి శంకుస్థాపన చేశారు బాలయ్య. త్వరలోనే అది కూడా అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. అలా మనసున్న మహారాజుగా బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రిని అప్రతిహతంగా ముందుకు తీసుకెళ్తున్నారు మన బాలయ్య బాబు. నోరి దత్తాత్రేయ నాయుడు లాంటి ఫేమస్ క్యాన్సర్ వ్యాధి నిపుణులతో పాటు ఎంతో మంది వైద్యులు, సామాజికవేత్తలు ఈ ట్రస్ట్ బోర్డులో మెంబర్లుగా ఉన్నారు. ఉత్తమ క్యాన్సర్ హాస్పిటల్ గా ఎన్నో అవార్డులను సొంతం చేసుకున్న బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి ఎంతో మందికి ప్రాణదాతగా నిలుస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. శుభమస్తు.co కమ్మవారి ప్రత్యేక వివాహ వేదిక. కమ్మనైన వివాహాలకు అమ్మలాంటి చిరునామా.